నిన్న రిలీజ్ చేసిన ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఈ మ్యాంగ్రూవ్స్ అడవుల గురించి తెలిసినాయి. వీటి గురించి ఉత్సుకతతో నేను ఆన్లైన్లో వెతికినప్పుడు బోలెడ్ అనే విషయాలు తెలిసినాయి. వాటిలో కొన్ని ఇవాళ నేను మీ ముందు ఉంచుతున్నాను. మీకు తెలుసా, భూమి సముద్రాన్ని తాకే చోట ఒక ప్రత్యేకమైన అడవి పెరుగుతుందని. దాన్నే మ్యాంగ్రూవ్ అడవి అంటారు. ఇది ప్రకృతిలో తీర ప్రాంత రక్షకులు. తెలుగులో మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు లేదా నల్లమడ చెట్లు అంటారు. ఇవి సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో, అలాగే ఉప్పు నీరు కలిసే నదుల ముఖద్వారాల్లో పెరిగే చెట్లు. మ్యాంగ్రూవ్ చెట్లు ఉప్పు నీటిలో, చిత్తడి నేలల్లో బ్రతకగల ప్రత్యేకమైన మొక్కలు. వాటి వేర్లు అల్లకల్లోలంగా కనిపిస్తాయి, కానీ ప్రతి వంకరలో, ప్రతి మలుపులో ఒక అర్థం ఉంటుంది. ఇవి సహజ రక్షణ గోడల్లా పనిచేస్తూ సముద్రపు అలలు, తుఫాన్లు, సునామీల నుంచి తీరాన్ని రక్షిస్తాయి. అంతేకాదు, వీటి వేర్లు మట్టిని గట్టిగా పట్టుకొని తీర క్షీణత నివారిస్తాయి, అలాగే కాలుష్యాన్ని వడకట్టి నీటిని పరిశుభ్రంగా ఉంచుతాయి. మ్యాంగ్రూవ్ అడవులు వేలాది జీవులకు నివాస స్థలం. చిన్నపాటి పీతలు, చేపలు, వలస పక్షులు, వీటన్నిటికీ ఇది ఆశ్రయం. అంతేకాదు, చిన్న చేపలకు ఇవి పాఠశాలలు లాంటివి. ఈ అడవులు లేకపోతే తీర ప్రాంత జీవ వైవిధ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో చెప్పనా? మ్యాంగ్రూవ్ చెట్లు వర్షారణ్యాల కంటే 5 రెట్లు ఎక్కువ కార్బన్ నిల్వ ఉంచుతాయి. ప్రకృతి తల్లి తరఫున వాతావరణ మార్పులను అరికడుతూ నిశ్శబ్దంగా పనిచేస్తాయి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, పట్టణీకరణ, అలాగే మితిమీరిన కాలుష్యం ఈ విలువైన అడవుల్ని అదృశ్యమయ్యేలా చేస్తున్నాయి. వాటిని కాపాడితే మన సముద్ర తీరాలు, జీవ వైవిధ్యం, వాతావరణం అన్నీ సురక్షితంగా ఉంటాయి. కాబట్టి సముద్ర తీర ప్రాంత నీటిలోంచి బయటకు వచ్చిన వేర్లు మీకు కనుక కనిపిస్తే గుర్తుంచుకోండి, అవి సాధారణ చెట్లు కావు. అవి జీవరక్షకులు, తీర పరిరక్షకులు, అలాగే వాతావరణ యోధులు. మ్యాంగ్రూవ్స్ కోసం మనం నిలబడదాం, ఎందుకంటే అవి అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందుతాం. అందుకే వృక్షో రక్షతి రక్షితః అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. మీ అందరికీ ఒక ప్రశ్న. భారతదేశంలోనే 3వ అతిపెద్ద మడ అడవులు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ అడవి 235 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం మేరకు విస్తరించింది. దీనిలో 24 రకాల మడ చెట్లు జాతులు ఉన్నాయి. ఈ అడవి ఎక్కడుంది, దాని పేరు ఏమిటి? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి.